ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు. యెషయా గ్రంథము 40:31. సృష్టి ఆరంభంలో పక్షులకు రెక్కలెలా వచ్చాయి అన్న దానిపై ఒక కథ ఉంది. మొదట్లో పక్షులకు రెక్కలు ఉండేవి కాదట. దేవుడు రెక్కల్ని తయారు చేసి రెక్కలు లేని ఆ పక్షుల ఎదుట పెట్టి, రండి ఈ బరువుల్ని తగిలించుకొని మొయ్యండి అన్నాడట. పక్షులకి అప్పటికే రంగురంగుల ఈకలున్నాయి, పాటలు పాడే స్వరం ఉంది. వాటి ఈకలు ఎండలో మెరుతున్నాయి, కానీ గాలిలో ఎగరలేవు. తమ ఎదుట పడి ఉన్న బరువుల్ని తగిలించుకోవడానికి మొదట్లో సందేహించిన త్వరలోనే లోబడినాయి. ముక్కులతో ఆ రెక్కల్ని తమ భుజాల మీదకి ఎత్తుకొని మోయడం మొదలుపెట్టాయి. కొంతకాలం పాటు ఆ బరువు చాలా కష్టంగా ఉండేది. కానీ రాను రాను అలవాటు పడిపోయాక వాటితో తమ గుండెలను కప్పుకునేవి. త్వరలోనే వాటి చిన్న శరీరాలకు ఆ రెక్కలు అంటుకుపోయాయి. మరి కొంతకాలానికి వాటిని ఉపయోగించడం ఎలాగో వాటికి తెలిసిపోయింది. వాటి సహాయంతో గాలిలోకి ఎగరసాగాయి. మనం రెక్కల్లేని పక్షులమే. మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవడానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు. మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవడానికి నిరాకరిస్తాం. కానీ వాటిని ఎత్తుకొని మన హృదయాలకి కట్టుకుంటే అవే మన దేవుని చెంతకు ఎగిరిపోయే రెక్కలవుతాయి. ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదంగానే పరిణమిస్తుంది. మనం చేయాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలనే దేవుడు నిర్దేశించాడు. ఏదైనా బరువుని ఎత్తుకోవడానికి మనం మన భుజాలను వంచడం లేదంటే మన ఆత్మీయ అభివృద్ధికి ఒక్క అవకాశాన్ని తిరస్కరిస్తున్నామన్నమాట. దేవుడు తన స్వహస్తాలతో మన వీపుకి ఏదైనా బరువును కడుతున్నాడంటే అది ఎంత మోయరానిదైనా అది ఆశీర్వాదమేనన్నమాట. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.